N395 యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఓం నమః శివాయ. ఓం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః. శ్రీకాశీ విశాలాక్షి అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామినే నమః. ఈరోజు పంచారామాల్లో ఒకటైన అమరేశ్వరం రావడం జరిగింది. మరి ఆ ఆలయంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు 100 రూపాయలు ఇస్తే కానీ లోపలికి పంపించిన పరిస్థితి. ఏంటయ్యా అంటే మీరు లైన్లో రండి అన్నారు. అంటే లైన్లో కనీసం ఒక్క మనిషి కూడా లేదు. మీకు వీడియో చూపించాను. ఆ లైన్లో వెళ్తే లైన్లో రండి, లేకపోతే 100 రూపాయలు కట్టండి. ఇది మన దేవాదాయ శాఖ తీరు. మన హిందువులందరూ కూడా ఇతర మతాల్లోకి వెళ్ళిపోవడానికి ఈ దరిద్రమైన దుర్మార్గమైన మాఫియాగా నడుస్తున్న దేవాదాయ శాఖ కారణం. అలాంటి దేవాదాయ శాఖని ఉంచాలా వద్దా అని హిందువులందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఈవేళ ఏ మతంలో వెళ్ళినా దేవుణ్ణి నమ్మే దుర్మార్గం ఎక్కడా లేదు. ప్రపంచంలో దేవుణ్ణి నమ్మేవాడు ఎవడు లేడు. మన దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత మన హిందూ ధర్మంలో మాత్రమే దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు. ఇంకా ప్రజలు తప్పక మనం అందరం కూడా వాడికి డబ్బు ఇచ్చి లోపలికి వెళ్తూ ఉన్నాం. ఈ డబ్బుతో ఏం చేస్తున్నారయ్యా? వీళ్ళు లక్షల రూపాయల జీతాలు తీసుకుని సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. దీని మీద ఆలోచన చేసి ఇలాంటి దేవాదాయ శాఖ ఉండాలా అక్కర్లేదు, అసలు వీళ్ళు దుర్మార్గం నుంచి, వీళ్ళు మాఫియా నుంచి మనం హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలా అక్కర్లేదా అనేది ఒక్కసారి హిందువులందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాం. మీరు నా వెనకాల చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆ పని చేయమన్నారు, చేస్తున్నారు అంతే. కానీ ఈ దేవాదాయ శాఖ ఈవేళ కాదు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేవాదాయ శాఖను తెచ్చి మన హిందూ ధర్మంలోని ఈ దేవుళ్ళని అమ్మకాన్ని పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం? సామాన్యుడు ఒకడు దర్శనం చేసుకోవాలంటే 2 కిలోమీటర్ల నుంచి నడిచి రావాలి. ఇక్కడ ఖాళీగానే ఉంది. కొన్ని జనం ఎక్కువ ఉన్నారా అంటే ఏం లేదు. అయినప్పటికీ కూడా ఇలాంటి దోపిడీ కార్యక్రమాలని మనం ఈ దేవాదాయ శాఖని లేకుండా చేస్తేనే మన హిందూ మతం బతుకుతుందని, అలాగే ఇలాంటి దుర్మార్గాలు నడిపిస్తున్న ఈ దేవాదాయ శాఖను రద్దు చేయాలని కోరుతూ మరి త్వరలో సీఎం గారికి కూడా ఒక లెటర్ ఇవ్వబోతున్నాం. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. మీ శ్రీకంఠ బాబాజీ, వారణాసి నుండి. మా దగ్గర